హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు. ఇక ఈరోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి. రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము. సాధారణంగా వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో, అలాగనే అష్టమి పంచమి తిథుల్లో, అమావాస్య పౌర్ణమి రోజుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, కోటి జన్మల పుణ్యం కలిగించే ఒక మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. మరి ఈ మంత్రం ఏమిటి అని తెలుసుకునే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క మంత్రం అనేది మనం చెప్పుకున్నట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, అన్ని విధాలుగా మనకి ధైర్యాన్ని ఇచ్చి మనం ఏదైనా ఒక పని చెయ్యాలా వద్దా అని సంకోచిస్తున్న సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి, పనిలో విజయం సాధించడానికి, మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తే విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి, ఆర్థికంగా కానివ్వండి, అప్పులు ఉన్న తీరడానికి, ఆర్థికంగా మనం వృద్ధి చెందడానికి, మనం చేసే ఉద్యోగంలో జీతం అనేది పెరగడం కానివ్వండి, ఇంక్రిమెంట్లు పెరగడం, మీరు చదువుతున్న చదువులో మంచి ర్యాంక్ అనేది సాధించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. ముందు మీకు ధైర్యంగా ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు పిరికితనం అనేది లేకుండా ధైర్యంగా వెళ్ళడానికి ఈ యొక్క మంత్రం అనేది మనం ప్రతిరోజు కూడాను 26 సార్లు కానివ్వండి, లేదంటే 48 సార్లు కానివ్వండి పఠిస్తూ ఉన్నట్లయితే మనకు ఒక ధైర్యం అనేది మనలో చేకూరుతుందండి. అంతటి శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. అంతకు ముందుగా మనం చేయవలసిన ఒక పని ఏంటంటే, మనం ప్రతిరోజు కూడా దైవానికి దీపారాధన చేసి దీపం వెలిగిస్తూ ఉంటాం కదండి. అలాగనే దీపారాధన చేసుకొని పూజ కానివ్వండి, మనకి తెలిసిన ఏదైనా మంత్రం కానివ్వండి, ఏదో ఒకటి మనకు తోచిన విధంగా అలా చేస్తూ ఉంటాం కదా. అలా చేసేటప్పుడు ఏంటంటే ఒక 5 రావి ఆకులు అనేది తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఒక 5 రావి ఆకులు తెచ్చుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని 5 రావి ఆకుల్ని మనం దీపం పెట్టుకుంటాం కదా, ఆ దీపం ముందు ఒక ప్లేట్లో పరుచుకొని ఆ రావి ఆకులకి గంధాన్ని కానీ కుంకుమను కానీ పన్నీరుతో కలుపుకొని ఒక ఇయర్బడ్ తీసుకొని శ్రీరామ శ్రీరామ అని 5 రావి ఆకుల మీద రాయండి. అలా రాసిన తర్వాత వాటిని దేవుని ముందు అలానే ఉంచేసి ఇప్పుడు మనం ఒక మంత్రం అనేది చెప్పుకోవాలండి. ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని 26 సార్లు కానివ్వండి, 48 సార్లు కానివ్వండి చెప్పుకోవాలండి. ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే, ఓం హ్రీం ఉత్తరముహే ఆది వారాహాయ పంచముఖి హనుమత్ లం సకల సంపత్కరాయ స్వాహ. ఇంకొకసారి చెప్తున్నానండి. ఓం హ్రీం ఉత్తరముహే ఆది వారాహాయ పంచముఖి హనుమత్ లం సకల సంపత్కరాయ స్వాహ. ఇదేనండి ఈ చిన్న హనుమంతుడి మంత్రం. ఈ మంత్రం అనేది మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నట్లయితే మనకు ఒక మంచి ధైర్యం అనేది కలుగుతుందండి. అలాగనే ఈ మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత మనం శ్రీరామ అని రాసిన ఆకులను ఏం చేయాలంటే, మీ మనీ పర్సులో కానీ, లేకపోతే మీ గల్లా పెట్టెలో కానివ్వండి, లేకపోతే మీ బీరువాలో కానివ్వండి, మీరు డబ్బును ఎక్కడైతే దాచి ఉంచుతారో అక్కడల్లా మీరు ఒక్కొక్క ఆకును ఒక్కొక్క చోట పెట్టుకోవచ్చండి. మీరు వ్యాపారం చేసే వాళ్ళైతే మీ గల్లా పెట్టెలో, అదే మీరు ఉద్యోగం చేసే వాళ్ళైతే మీ పర్సులో కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్లో కానివ్వండి, లేకపోతే ఇంట్లోనైతే మీ బీరువాలో కానివ్వండి, ఇలా మీరు డబ్బులు ఎక్కడైతే దాచి ఉంచుతారో అక్కడ ఈ ఆకును పెట్టుకోండి. మీకు ఆర్థికంగా ఎటువంటి అప్పు అనేది లేకుండా మీ పర్సులో ఎప్పుడూ కూడా ఒక 10 రూపాయలు ఉండేటట్లు ఉంటుందండి. అలాగనే ఈ మంత్రాన్ని మనం పీరియడ్స్ టైంలో చెప్పుకోకూడదండి. అలాగనే నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోకూడదు. కాబట్టి స్నానం చేసిన వెంటనే జపించినట్లయితే ఎటువంటి ఆటంకం కూడా ఉండదండి. చాలా శక్తివంతమైన మంత్రం అండి. ఈ ఒక్క మంత్రాన్ని ఒక 10 నిమిషాలు జపించినా చాలండి. నమ్మకంతో చేయండి. ఆ అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుంది. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.